కారు వెళుతున్నంతసేపు నందు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. రెడ్డి గారి మరణ వార్తను సర్కిల్స్ అందరికీ చెబుతున్నాడు. కొందరికి అప్పటికే తెలిసిపోయింది. మరికొందరు విస్మయం ప్రకటిస్తున్నారు. అవునవును, ఆయన పోవటం నిజంగా చాలా దురదృష్టం. నందు సిన్సియర్గా అవతలి వ్యక్తితో చెబుతున్నాడు. స్వంత తండ్రి పోయినట్లుగా ఉంది నాకైతే అంటున్నాడు. వీడిలో ఇంతటి మహానటుడున్నాడని నాకు ఇప్పటిదాకా తెలీదు. ఏదైనా సూటిగా చెప్పడం మాట్లాడటం నాకు అలవాటు. ఈ మనస్తత్వం కారణంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చిన లక్షణం అది. లౌక్యం లేకపోతే జీవితం నిజంగానే దుర్భరంగానే ఉంటుంది. కానీ చదువుకునే రోజుల నుంచి ఇప్పటి రీసెర్చ్ దాకా నా ప్రపంచంలో నేను ఉండిపోయేవాడిని కాబట్టి లౌక్యం అవసరం అంత పెద్దగా రాలేదు. అమెరికాలో బతకటానికి ఇండియాలో కావలసినంత లౌక్యం అవసరం లేదు. నీతో అవసరం ఉంటే నెత్తిన పెట్టుకుంటారు, లేకుంటే నువ్వెంత మంచివాడివైనా దాంతో వాళ్ళకు సంబంధం లేదు. ఇంటికేనా? అవును, మూడ్ పాడైపోయింది. 2 పెగ్గులేసుకుని రిలాక్స్ అవుతాను. మూడ్ పాడైంది టెండర్ రానందుకో, రెడ్డిగారి మరణం కారణంగానూ నాకు అర్థం కాలేదు. నందు ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాడు. సానుభూతి ఒలకపోస్తూనే ఉన్నాడు. హైదరాబాదులో ఇంతమంది బిల్డర్స్, కాంట్రాక్టర్స్ ఉన్నారా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడో ఓసారి నందు అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు అందరూ రియల్ ఎస్టేటే. ఫైనాన్స్లో కారు కొని పర్సనల్ లోన్ తీసుకుని నలుగురిని వెంటేసుకుని దేశం మీద పడతారు. ఎవడో ఒక బకరా దొరకగానే వాడి సైట్ అడ్డం పెట్టి వేరే బకరాలను పెట్టే ప్రయత్నం చేస్తారు. చాలామంది దీన్నే రియల్ ఎస్టేట్ బిజినెస్గా చెప్పుకుంటున్నారు. సిన్సియర్గా చేసే మాలాంటి వాళ్ళు ఇదంతా చూస్తూ ఏం చేయలేకపోతున్నాం. సహజమే, మంచో చెడ్డో ప్రతి రంగంలోనూ మార్పులొస్తున్నాయి. గత 10 ఏళ్ల నుంచి ఆ మార్పు తీవ్రత మరింతగా పెరిగింది. సంవత్సరం క్రితం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా రోడ్డు మీద తిరిగినవాడు ఈరోజు ఆడి కారులోంచి దిగుతాడు. ఒకప్పుడు జనం దీన్నంతా చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసి బాగా సంపాదించాడ్రా అంటున్నారు. అంత తక్కువ కాలంలో ఇంత సంపాదించడం ఎలా సాధ్యపడింది? ఇది నైతికమేనా అనే ప్రశ్న రావటం లేదు. బాగా సంపాదించినవాడు మేధావి, సంపాదించనివాడు అసమర్థుడు. సమాజంలోనే కాదు, ఇళ్లల్లో కూడా ఈ విధమైన భావజాలం నెమ్మదిగా పాకింది. అందుకే విలువలు వదిలేసి జనం డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతుకుతున్నారు. ట్రాఫిక్ జామ్ అయినట్లుంది. కారు ఆగింది. ఏమైంది? నందు చిరాగ్గా డ్రైవర్ మీద అరుస్తున్నాడు. చూస్తాను సార్ అంటూ డ్రైవర్ కారు దిగి వెళ్ళాడు. జీవితం అంతా రోడ్డు మీద ట్రాఫిక్ జాముల్లోనే గడిచిపోయేటట్లుంది. బయటకు రావాలంటే భయం. ఇంతమంది నిజంగానే పని ఉండే రోడ్ల మీదకు వస్తున్నారా అనిపిస్తుంది. పని పాట లేని బేవర్స్గాళ్ళు కూడా వెహికల్స్ తీసుకుని రోడ్డు మీదకు వస్తున్నారు. రోడ్లు వెడల్పు చేస్తున్నారు. ఫ్లైఓవర్లు కడుతూనే ఉన్నారు. కానీ ఈ ట్రాఫిక్ జాములు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ముందు ముందు హెలికాప్టర్లు కొనుక్కుని గాల్లో పోవటమే. నందు చిరాగ్గా తనలో తనే చెప్పుకుంటున్నాడు. ఎందుకో చాలా అసహనంగా చిరాగ్గా ఉన్నాడు. 2 నిమిషాల తర్వాత డ్రైవర్ తిరిగొచ్చాడు. ఏదైనా కారు ఆగిపోయిందా? లేదు సార్, కారు కింద కుక్కపిల్ల పడింది. కుక్కపిల్ల? దానికే ట్రాఫిక్ ఆగిపోయిందా? అవును సార్, ఎవరో ఒక ఆయన ట్రాఫిక్ ఆపేశాడు. కుక్కపిల్ల పడిందని ట్రాఫిక్ ఆపేశాడా? నందు అసహనంతో అన్నాడు. ఎవడో సైకోగాడై ఉంటాడు. దేవుడా, హైదరాబాదులో ఇంతమంది సైకోలని వదలవేంటయ్యా? పద చూద్దాం అంటూ కారు దిగాడు. నేను దిగాను. ట్రాఫిక్ చాలా దూరం ఆగిపోయి ఉంది. వాహనాల్లోంచి విపరీతంగా హారన్లు వినపడుతున్నాయి. అనవసరంగా హారన్ బ్లో చేయటం అనాగరికం అనే ఫీలింగ్ ఎవ్వరికీ లేనట్లుంది. నిరంతరాయంగా తమ అసహనాలను హారన్లను మోగిస్తూ ప్రకటిస్తూనే ఉన్నారు. ఏం జరిగిందో ఎవరికీ అవసరం లేదు. ట్రాఫిక్ ఆగిపోయింది. ఆపకుండా హారన్ కొడితే ట్రాఫిక్ క్లియర్ అయిపోతుందన్న భావన కావచ్చు. మనం ఏమీ చేయలేం. మా చిన్నప్పుడు ఇన్ని కార్లుండేవి కాదు. పెద్దవాళ్ళు కూడా సైకిల్ మీదే తిరిగేవారు. మళ్ళీ ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది కదా. చైనా, జపాన్ తదితర దేశాల్లో ట్రాఫిక్ జాములు భరించలేక జనం కార్లు ఇళ్లలోనే పడేసి సైకిల్ మీదే తిరగటం మొదలుపెట్టారు. కారులో తిరగటం గొప్పతనం అనే భావన ఇంకా భారతదేశంలో ఉండటం కారణంగా వేలం వెర్రిలాగా జనం కార్లు కొంటూనే ఉన్నారు. ట్రాఫిక్ జాముల గురించి తిట్టుకుంటూనే ఉన్నారు. రోడ్డు మీద జనం మూగి ఉన్నారు. నేను నందు మరింత దగ్గరగా వెళ్ళేసరికి ఆ దృశ్యం కనబడుతుంది. చాలా భయానకంగా, హృదయ విదారకంగా, గుండెలు పిండేసే విధంగా ఉంది. ఓ చిన్న కుక్కపిల్ల
ఓ బుజ్జి కుక్క పిల్ల రక్తపు మడుగులో పడి గిలగిలా కొట్టుకుంటుంది. 60 ఏళ్లు దాటిన ఒక ఆయన వాటర్ బాటిల్లోంచి నీళ్లు వంపుతూ దాని ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. కుక్కపిల్ల మీదకు కారు ఎక్కించినవాడు కోపంతో అరుస్తున్నాడు. వాట్ నాన్సెన్స్ ఈజ్ దిస్? మనుషులు చస్తుంటేనే దిక్కులేదు. ఆఫ్టర్ ఆల్ కుక్కపిల్ల చస్తే వచ్చిందా? అయినా నాదేం తప్పుంది? రోడ్డుకి అడ్డంగా వచ్చింది, నా కారు కింద పడింది, చచ్చింది. దానికి నేనేం చేస్తాను? ఇదో పెద్ద ఇష్యూ చేస్తారా ఏమిటి? పోనీ ఓ పని చేయమంటారా? టీవీ ఛానల్స్ వాళ్ళని పిలవమంటారా? వాళ్ళు లైవ్ కవరేజ్ చేస్తారేమో. లేకపోతే ఇదంతా ఏమిటి? అర్జెంటుగా వెళ్ళాలి. ఈయనేమో కుక్కపిల్ల చచ్చిందని ట్రాఫిక్ ఆపేశాడు. హేళన నిండిన స్వరంతో అంటున్నాడు. చాలామంది నిజమే అన్నట్లుగా తలలు ఆడిస్తున్నారు. హారన్ల తీవ్రత పెరిగింది. అందరికీ చిరాకుగా ఉంది. నేను ఇంతటి ట్రాఫిక్ జామ్కి కారణమైన ఆయన వంక చూశాను. ఉలిక్కిపడ్డాను. ఎందుకంటే ఆయన రోదిస్తున్నాడు. తన చేతుల్లో ప్రాణాలు వదులుతున్న కుక్కపిల్లను చూసి రోదిస్తున్నాడు. నాకు తీవ్రమైన ఆశ్చర్యం కలిగింది. ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా? ఎవడో మహా సైకోగాడు. నందు మెల్లిగా గొణుకుతున్నాడు. దానికి కూడా కొంతమంది తలలు ఆడిస్తున్నారు. గిలగిలా కొట్టుకుంటున్న ఆ కుక్కపిల్ల అచేతనమయ్యింది. దాని ప్రాణం పోయింది. జనం అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు. సరే చాలండి, ఇక లేవండి, ఏటూ చచ్చిందిగా. ఆయన తలెత్తి చూశాడు. కళ్ళ నిండా నీళ్లు. కంఠం వణుకుతుండగా ఆయన అన్నాడు. నిజమే. ఆఫ్టర్ ఆల్ ఒక కుక్కపిల్ల చచ్చిపోతే పెద్ద కష్టం ఏముంది? రోడ్డు మీదకొచ్చింది, కారు కింద పడి చచ్చింది, అంతే కదా. పుట్టి 4 రోజులు కూడా లేని ఆ కుక్కపిల్లకు అంత జ్ఞానం ఎక్కడి నుంచొస్తుంది? 40 ఏళ్ల వయసు అయిన కార్ జాగ్రత్తగా నడుపుతాడు. రోడ్డు మీద వెళ్లే ఎవరిని గాయపరచడు, చంపడు అనుకుని ఉంటుంది. పాపం, దానికి మనుషుల సంగతి తెలీదు కదా. అటు చూడండి. మేమంతా తలలు తిప్పి ఆయన చూపించిన వైపుకు చూశాము. కనిపిస్తుందా? ఓ ప్రాణిని చంపేటప్పుడు దాని చుట్టూ ఎంత బంధం, మమకారం, జీవితం అల్లుకుని ఉంటుందో అర్థమైతే ఈ విధంగా మాట్లాడరు. ఓ వీధి కుక్క దూరంగా నిలబడి ఈటే చూస్తుంది. దాని దగ్గరగా మరో 2 కుక్క పిల్లలున్నాయి. అవి కూడా ఈటే చూస్తూ కుయ్ కుయ్యమంటున్నాయి. చచ్చిపోయిన తమ తమ్ముడు లేదా అన్న కోసం ఏడుస్తున్నాయా? ఇంకా ఆ తల్లి బాధ గురించి ఏం చెప్పగలం? ఆఫ్టర్ ఆల్ ఓ వీధి కుక్క పిల్లల్ని పెట్టింది. మనం దానికి ఒక్క మెతుకు రాల్చం, ఒక్క బిస్కెట్ కూడా వేయం. చీచీ, స్ట్రీట్ డాగ్ అంటూ అసహించుకుంటాం. కష్టపడి పిల్లల్ని పెట్టి ఎక్కడో మారుమూల దాచి దేశమంతా చెత్త కుండీల దగ్గర తిరిగి జనాల రాళ్ళ దెబ్బలు భరించి చీత్కారాలు భరించి వచ్చి తన బిడ్డలకు పాలివ్వాలి. ఆ తల్లికి మనం ఏమని సమాధానం చెబుదాం? ఇళ్లలో ఉండే డాబర్మెన్లు, బాక్సర్, పమేరియన్లు మాత్రమే ప్రాణులా? ఇవి కాదా? వీటికి బతికే హక్కు లేదా? మున్సిపాలిటీ వాళ్ళొచ్చి పట్టుకుపోయి కరెంట్ పెట్టి చంపేస్తారు. రాళ్ళు పెట్టి కొట్టి పిల్లలు హింసించి ఆనందిస్తుంటే పెద్దలు నవ్వుతూ చూస్తుంటారు. నిజమే, మనసులో లేని నమ్మకం, విశ్వాసమే ఊపిరిగా చేసుకుని బతికే ఈ కుక్కలు ఇలా చావాల్సిందే. ఆయన చచ్చిపోయిన కుక్క పిల్లను జాగ్రత్తగా 2 చేతుల్లోకి తీసుకుని పక్కకు కదిలాడు. వింటున్న ఇతరుల సంగతి నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఓ కొరడా తీసుకుని లాగిపెట్టి వీపు మీద చెర్రుమంటూ కొట్టినట్లయింది. ఆ జ్ఞానం ఓ రకమైన ఆనందాన్ని, సెక్యూరిటీని ఇస్తుంది. కానీ జ్ఞానం భయపెడుతుంది. నా ఒళ్ళు జలధరించింది. నేను ఓ క్షణం అచేతుడనయ్యాను. ఆయన చెప్పిన దాంట్లో ఒక అక్షరం కూడా తప్పులేదు. ఆయన వాదనతో ఎంతమంది ఏకీభవిస్తారు? ఓ సైంటిస్టుగా ప్రాణం విలువ నాకు తెలుసు. ప్రాణం తాలూకు మిస్టరీ అర్థం కాక మహామహులైన సైంటిస్టులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. నిజమే, నిర్దాక్షిణ్యంగా ఓ మోగజీవి ప్రాణం తీసే హక్కు మనిషికి ఎవరిచ్చారు? సృష్టిలో మనిషి ఈ ప్రాణుల కంటే ఏ విధంగా గొప్పవాడు? మళ్ళీ ట్రాఫిక్ కదిలింది. జనం హడావిడిగా వెళ్ళిపోతున్నారు. కార్లు, వాహనాలు, హారన్లు, రణగణ ధ్వనులు, హడావిడి. మా కారు కూడా కదిలింది. సరిగ్గా ఆ ప్రదేశం దాటుతుండగా నేను అప్రయత్నంగా అటువైపుగా చూశాను. ఆయన ఆ బుజ్జి కుక్క పిల్లను తల్లి దగ్గర చేరుస్తున్నాడు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కారులోంచి ఏవో తీసి వాటికి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అవి మాత్రం తినటం లేదు. వాటితో ఏదో మాట్లాడుతున్నాడు. బహుశా ఓదారుస్తున్నాడేమో తెలీదు. ఈ దశాబ్దపు బెస్ట్ సైకో అవార్డు ఇచ్చేయొచ్చు. నందు హేళనగా నవ్వుతూ అన్నాడు. నేను మాట్లాడలేదు. ఈ దుఃఖాన్ని మాటలు పలచనే చేస్తాయి. వివేకానికి మాటలు పరదాలు కడతాయి.
మౌనం నీ ఆత్మతో నువ్వు చేసుకునే నిజమైన సంభాషణ అయినప్పుడు ఇంకా ఆ మాటలెందుకే మనసా? నా కోసం ఏడవవద్దు, మీకోసం ఏడవండి, ఈ జనం కోసం ఏడవండి, మీ బిడ్డల కోసం ఏడవండి. పాపం వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకు తెలీదు అంటాడు జీసస్ క్రైస్ట్ తనను సిలువ వేస్తున్న సమయంలో. ఎంతటి గొప్ప జ్ఞానం! దాని నుంచి మనిషి ఏం నేర్చుకున్నాడు? ఏం సాధించాడు? అవును, నిజంగానే చాలా నేర్చుకున్నాడు. మంచిని వినటం మానేశాడు. మంచి చెప్పేవాళ్లను సిలువ వేశారు, ఊరి తీశారు, విషం ఇచ్చి చంపారు. వీళ్ళు ఉగ్రవాదులన్నారు, దేశద్రోహులన్నారు, సాంప్రదాయాలను ధ్వంసం చేసి అరాచక శక్తులన్నారు. ఆ విధంగానే యథార్థవాది లోక విరోధిగా మారిపోయిన తర్వాత జనం తమ కళ్ల ముందు ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా యథార్థం చెప్పడం మానేశారు. ఓ చిన్న సంఘటన నిన్ను కదిలిస్తుంది, నిన్ను విచలితుణ్ణి చేస్తుంది, నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. కానీ అదే సంఘటనతో ఇతరులకేం సంబంధం లేదు. వాళ్ళు దాన్ని వెంట్రుకప్రాయంగా తీసుకుంటారు. దే డోంట్ కేర్ ఎట్ ఆల్. పైగా నీ అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని, సున్నితత్వం అనే ముసిగేసుకుని బ్రతుకుతున్న నీ తీరుని చూసి నవ్వుకుంటారు, కామెంట్స్ చేస్తారు, హేళన చేస్తారు. అప్పుడు నువ్వేం చెయ్యాలి? నాకు తెలీదు. ఇంటికొచ్చిన తర్వాత నా పరిస్థితి అదే. నందు ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను మెకానికల్గా తల ఊపుతున్నానే కానీ ఏదీ నా చెవి నుంచి మనస్సు దాకా వెళ్ళటం లేదు. సునీత బలవంతం మీద ఏదో చేశానన్నట్లుగా భోజనం చేసి కాసేపు హాల్లో కూర్చుని తర్వాత బెడ్రూంలోకి వచ్చాను. మనసంతా అదోలా ఉంది. అసలు ఆలోచించడమే పెద్ద నేరం కాబోలు. ఆలోచించకుండా బతికేయటం గొప్ప వరం, సుఖం. జీవితం హాయిగా ఉంటుంది. నేను అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది. మన కళ్ళు ముందు ఎన్నో సంఘటనలు జరిగిపోతూనే ఉంటాయి. దాంట్లో మన ప్రమేయం ఏమీ ఉండదు. కానీ ఆ సంఘటన పట్ల రియాక్షన్ నిజంగా మనం ఏమిటో చెబుతుంది. నాకు ఎందుకో మనసు చాలా బాధగా ఉంది. ఎందుకంటే సరిగ్గా చెప్పలేను. ఓ కుక్క పిల్ల కారు కింద పడి చచ్చిపోవటం అసాధారణమైన విషయం ఏమీ కాదు కదా. స్కూల్ బస్సును రైలు గుద్దేస్తే 28 మంది చిన్నారులు చచ్చిపోయారు. భూకంపాల్లో జనం చచ్చిపోతున్నారు. క్యాన్సర్ తదితర రోగాలతో యువతరం చచ్చిపోతుంది. అంతకంటే బాధాకరమైన విషయమా ఇది? కానీ ఆ సంఘటన నన్నెందుకు వెంటాడుతూనే ఉంది? ఈ విధమైన మానసిక పరిస్థితిలో నేను రీసెర్చ్ ఏం చేస్తాను? రీసెర్చ్ అంటే ముందే చెప్పినట్లుగా అదో తపస్సు. మన చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా తదేక దీక్షతో రీసెర్చ్ చేయగలిగితేనే మనం ఏదైనా సాధించగలం. అందులోనూ నాకు ఎక్కువ సమయం లేదు. కేవలం 10 ఏళ్ళు మాత్రమే ఉంది. 10 ఏళ్ల సమయం అంటే ఎక్కువగానే కనిపిస్తూ ఉండొచ్చు, కానీ అంతరిక్షంలోకి వెళితే 10 ఏళ్లంటే చాలా చాలా స్వల్పమైన సమయం. ఇంతకుముందు సైంటిస్టులు దశాబ్దాలుగా సాధించలేనిది కేవలం నేను 10 ఏళ్లతో సాధించగలనా? తల విదిల్చాను. నేను సాధించగలను. ఇది నా జీవిత లక్ష్యం. ఎందుకు సాధించలేను? అంతరిక్ష రహస్యాలు నేను ఎన్నింటినీ ఆవిష్కరించలేదు? ఎంతమంది మేధావులైన సైంటిస్టులు నన్ను ప్రశంసలతో ముంచెత్తలేదు? నా మేధస్సు, తపన అలాంటివి. నా మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. నోబెల్ అందుకునే సమయం ఎంత దూరంలో లేదు. నన్ను ఎవరూ ఆపలేరు. ఏ సంఘటన నన్ను ప్రభావితం చేయలేవు. అత్తగారిని ఎలా చంపాలి? కోడల్ని ఇంట్లోంచి ఎలా తరిమేయాలి? లేదా తెలివిగా పోలీస్ కేసు కాకుండా చంపేసి కొడుక్కి ఎక్కువ కట్నంతో రెండో పెళ్లి ఎలా చేయాలి? తోడికోడలు జీవితాన్ని ఎలా నాశనం చేయాలి? అప్పుడే పుట్టిన బిడ్డల్ని ఎలా ఎత్తుకుపోవాలి? అక్క లేదా చెల్లెలు జీవితాన్ని నాశనం చేయాలంటే ఎలాంటి ప్లాన్లు వేయాలి? గూండాలతో మర్డర్లు చేయించటానికి డీల్ ఏ విధంగా మాట్లాడుకోవాలి? పైకి శుద్ధ అమాయకత్వం నటిస్తూ లోపల విషాన్ని ఎలా నింపుకోవాలి? తినే ఆహార పదార్థాల్లో విషాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు? అక్రమ సంబంధాలు కప్పిపుచ్చుకోవటానికి ఎంత వెరైటీగా అబద్ధాలు చెప్పొచ్చు? ఇలా చెప్పుకుంటూ పోతే నానా నికృష్టమైన కార్యకలాపాలు చేయటానికి మీరు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోనవసరం లేదు. శ్రద్ధగా మన తెలుగు టీవీ సీరియల్స్ చూస్తే చాలు. నిజంగానే సమాజంలో ఈ టైప్ క్యారెక్టర్స్ ఉన్నాయో లేక రచయితలు, దర్శకులు తమ అపారమైన మేధస్సు, ప్రతిభ, పాటవాలను ప్రదర్శించటానికి ఈ టైప్ పాత్రలను సృష్టించి జనాన్ని ఇన్స్పైర్ చేస్తున్నారో, లేకపోతే సీరియల్ నిండా సైకోలు, శాడిస్టులు, నానా నీచ కార్యక్రమాలు చేసే పాత్రలు, లేకపోతే జనాలు సీరియల్స్ చూడరన్న భయంతో ఇదంతా చేస్తున్నారో నాకు తెలీదు. ఈడియట్స్ బాక్స్ నుంచి టీవీ అనేది సైకోల బాక్స్గా రూపాంతరం చెందినట్లుంది. ఆడవాళ్లు చూసే టీవీ సీరియల్స్ మీద మగాళ్ళు జోకులు, సెటైర్స్ పేలుస్తున్నారు. మరి మహామేధావులైన మగవాళ్ళు చూసే టీవీ న్యూస్ ఛానల్స్ ఎంత అద్భుతంగా ఉంటున్నాయి.
హత్యలు, మానభంగాలు, రంకు పురాణాలు, స్కాములకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగిలించి చెప్పిందే చెబుతూ రిపీటెడ్ టెలికాస్టులు చేస్తూ జనాన్ని రెచ్చగొట్టడం, ఉద్రేకపరచడం ఏమాత్రం న్యూస్ ప్రెజెంటేషనో తెలీదు. వార్తను వార్తలుగా కాకుండా ఎంటర్టైన్మెంట్గానో, బీభత్స భయానక లేదా రొమాంటిక్ సినిమాలాగో ఎందుకు ప్రెజెంట్ చేస్తున్నారో మనలాంటి వాళ్లకు అర్థం కాదు. మనం ఇంకా ఎప్పుడో పాత రాతి యుగంలో బతుకుతున్నాం కాబట్టి ఇదే నిజంగా సమాజం, జనం కోరుకుంటున్నారా అన్నది అర్థం కాదు. ఏమీ తోచక టీవీ ముందు కూర్చున్న నాకు అర్థమైంది మాత్రం ఇదే. నవ్వాలో ఏడవాలో తెలియదు. దేశంలోని మేధావులు, ఉద్యమకారులు, సామాజిక శాస్త్రవేత్తలు, సైకాలజీ ప్రొఫెసర్లు దీనంతా చూస్తూ లైట్గా ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. జాతిని, జనాన్ని జాగృతం చేయటమో, మంచి పనుల పట్ల ఉత్తేజితుల్ని చేయాల్సిన మీడియా ఈ విధమైన పాత్ర ఎందుకు పోషిస్తుందో అర్థం కాని విచిత్రమైన ప్రహేళిక. 4 కాఫీలు తాగినా, టీవీ చూసినా తలదిమ్ము వదల్లేదు. ల్యాప్టాప్ ఆన్ చేసి కాసేపు నా రీసెర్చ్ వర్క్లో పడిన తర్వాత కానీ మనసు ప్రశాంతతను పొందలేదు. అసలు ఏమిటి ఇదంతా? లోపం ఎక్కడుంది? నాలోనే ఉన్నట్లుంది. లోకం, జనం ఇదంతా చూస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు హాయిగానే ఉన్నారు. నాలా రగిలిపోవటం లేదు, ఏడవటం లేదు, ఆవేశపడటం లేదు. హాయిగా తాఫీగా మందు కొడుతూ, బిర్యానీలు తింటూ, సినిమాలు చూసుకుంటూ ఆనందంగా ఉండగలిగే స్థితప్రజ్ఞత వాళ్లకు ఉండటం నాకు లేకపోవటం నా దురదృష్టం కదా. ఇంతకంటే భయంకరమైన సంఘటనలు నాకు ఎదురు కాబోతున్నాయని నాకు ఆ సమయంలో తెలియదు. అమెరికా నుంచి మా డైరెక్టర్ ఫోన్ చేశాడు. హౌ ఆర్ యూ బడ్డీ? వాట్స్ గోయింగ్ ఆన్ దేర్ అని అడిగాడు. నథింగ్ గ్రేట్ సార్, జస్ట్ గోయింగ్ ఆన్. సో వెన్ ఆర్ యూ కమింగ్ బ్యాక్? సమాధానం చెప్పడానికి నేను క్షణం ఆగాను. ముందుగా వేసుకున్న ప్రోగ్రాం ప్రకారం ఈరోజు మేము ఊరికి బయలుదేరాలి, కానీ రాజారెడ్డి గారి అంత్యక్రియల కోసం నందు వెళ్ళాడు. ఆ కారణంగా మా ఊరి ప్రోగ్రాం మరో రోజు పోస్ట్పోన్ అయ్యింది. అదే విషయం డైరెక్టర్కి చెప్పాను. త్వరగా వచ్చే మ్యాన్, నువ్వు నోబెల్ తీసుకోవటం నా కళ్ళారా చూడాలి అంటూ ఫోన్ పెట్టేశాడు. రిచర్డ్స్ నిజంగానే గొప్ప వ్యక్తి. నాసా లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థకు డైరెక్టర్ అయినా చాలా గ్రౌండెడ్గా ఉంటాడు. తన కింద పనిచేసే ఉద్యోగుల పట్ల ఎంతో మర్యాదగా, ప్రేమాభిమానాలతో వ్యవహరిస్తాడు. యోగక్షేమాలు కనుక్కుంటాడు. అవసరమైతే సహాయ సహకారాలు అందిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో ఉండగలగటం ఆయన గొప్పతనం. ఆయన స్థాయికి నాకు ఫోన్ చేసి విషయాలు కనుక్కోనవసరం లేదు. అయినా కూడా నా మీద ఉండే అభిమానం, నమ్మకం అటువంటివి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే కృషి నేను చేసి తీరాలి. ఇతరుల నమ్మకాన్ని నిలబెట్టడం కంటే జీవితంలో గొప్ప బాధ్యత ఏముంటుంది? నాకు బాధ కలిగిస్తున్న విషయం ఇంకోటి ఉంది. 10 ఏళ్ల తర్వాత ఇండియా వెళ్ళిన నా గురించి నా కుటుంబ సభ్యులు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్న విషయం నాకు అర్థమైంది. ఏదో మొక్కుబడిగా నికోల్ ఫోన్ చేసిందే కానీ నా కూతురు కానీ కొడుకు కానీ ఫోన్ చేయలేదు. ఎంత కాదనుకున్నా నన్ను బాధ పెడుతున్న విషయం అది. వాళ్ళు బిజీలో వాళ్ళున్నారని సరిపెట్టుకోవాలా? లేకపోతే వాళ్ళ జీవితాల్లో నా ప్రాముఖ్యత ఎంతో అర్థం చేసుకోవాలా? రీసెర్చ్ బయట జీవితం నిజంగానే నరకంగా ఉంది. రీసెర్చ్లో ఉంటే ఇదంతా ఉండదు. ఋషి ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఏదీ పట్టదు, ఏ విషయమూ కదిలించదు. కానీ వంట చేసుకోవటం మొదలు పెడితే గ్యాస్ ఉందా లేదా అన్న సందేహం వస్తుంది. ఏసీ పెట్టుకుంటే పదే పదే కరెంట్ కట్ చేస్తున్నారు అనే చిరాకు కలుగుతుంది. అందుకే కావచ్చు తపస్సు చేసుకోవాలంటే సర్వం త్యజించి ఏకాంతంగా అంతర్మదనం చెందేది. రీసెర్చ్ అంటే అదే కదా. మనుషుల మధ్య బతుకుతూనే ఏకాంతంగా తపస్సు చేసుకోవటం లాంటిది. నేను ల్యాప్టాప్ ఆన్ చేసి అందులో మునిగిపోయాను. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నందు బెడ్రూమ్లోకి వచ్చాడు. చాలా అలసటగా కనిపిస్తున్నాడు. స్నానం చేసినట్లుగా ఉన్నాడు. అయినా ముఖంలో ఒత్తిడి తెలుస్తుంది. డిస్టర్బ్ చేశానా అన్నాడు. అదేం లేదు, కూర్చో. నందు కూర్చున్నాక అడిగాను. ఏమిటి చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు? చెప్పాలా వద్దా అన్నట్లుగా నందు సంశయిస్తూ ఉండటం చూసి, పర్లేదు, అంత చెప్పకూడనిది అయితే వదిలే. అంత సీక్రెట్ ఏమీ కాదు అన్నయ్య. రెడ్డి గారి అంత్యక్రియలు ముగిశాయి. తర్వాత ఇంటికొచ్చాక చాలా పెద్ద గొడవ జరిగింది. అలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఏమైంది? చాలామందికి రెడ్డి గారు అప్పు ఉన్నారట. వాళ్ళంతా గ్రూపుగా ఆయన కొడుకులని నిలదీశారు. కొడుకులేమో ఆయన అప్పులతో మాకేం సంబంధం లేదు అంటున్నారు. పెద్ద గొడవే జరిగింది. ప్రస్తుతానికి ఏదో విధంగా సర్ది చెప్పాం. కానీ ఆ కొడుకుల వరుస చూస్తుంటే అప్పులు తిరిగి కట్టే ధోరణి కనపడటం లేదు.
నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అన్నీ సర్దుకుంటాయిలే అన్నాను నేను. నేను 8 కోట్లు హార్డ్ క్యాష్ ఇచ్చాను. చేతిలో డబ్బులుంచుకోవటం ఎందుకని ఇచ్చాను. బిజినెస్లో ఈ విధంగా రొటేషన్ మామూలే. నేను ఇతరుల దగ్గర తీసుకుంటాను. దానికి నోటు పత్రం ఉండదు. నమ్మకం మీదే జరిగిపోతుంది. ఇప్పుడు 8 కోట్లు పోయినట్లే. రెడ్డిగారి మరణ వార్త విని నందు టెన్షన్ పడటం వెనుకున్న వాస్తవం ఏమిటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఓ మనిషి చావు వెనుక ఆవేదన, దుఃఖం కాకుండా ఇంత కాలిక్యులేషన్ వ్యాపారం ఉంటాయా? నిజంగానే నాకు తెలీదు. ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి గురించి నిజాయితీగా బాధపడేవాళ్ళు ఎవరు ఉండరా? నందుని ఓదార్చటానికి అన్నట్లుగా చెప్పాను. టెన్షన్ పడకు. తండ్రి పోయిన దుఃఖంలో వాళ్ళు అలా మాట్లాడి ఉండొచ్చు. ఈ సమయంలో అడగటం ధర్మం కాదు. కొంచెం ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి. ఎక్కువగా టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోకు. నందు బలవంతంగా ముఖం మీద నవ్వు తెచ్చుకున్నాడు. సినిమాకి వెళదామా? ఇప్పుడా? ఇప్పుడు కాదు, సాయంత్రం. సునీత ఎప్పటి నుంచో చంపేస్తుంది. ఏం సినిమా? చిరంజీవి సినిమానా? కాదు, రాజకీయాల్లోకి వెళ్ళాక ఆయన సినిమాలు చేయటం మానేశాడు. రెడీ అవ్వు, బయలుదేరదాం అని నందు బయటికి వెళ్ళిపోయాడు. చిన్నప్పటి సినిమా ప్రోగ్రాం గుర్తుకొచ్చింది. అదో మర్చిపోలేని అనుభూతి. జానపద సినిమాల్లో దెయ్యాలు, మాంత్రికలు, భూతాలు, మంత్రాలు, రాజులు, ఫైటింగ్లు ఎంత అద్భుతంగా ఉండేవి. ఇంటికొచ్చాక చీపురు పుల్లలతో బాణాలు వేసుకోవటం, సినిమాల్లో మాంత్రికుడు చదివిన మంత్రాలు చదివితే గాల్లోకి ఎగరగలమా అని ప్రయత్నించటం, రాత్రి నిద్రపోతే మళ్ళీ అవే కలలు రావటం. గొప్పతనం సినిమాదా లేకపోతే బాల్యానిదా? బాల్యానిదే కావచ్చు. హ్యారీ పోటర్ సినిమా చూస్తున్న పెద్ద అనుభూతి చెందకపోవటానికి అదే కారణం కావచ్చు. ఎండ తీవ్రత తగ్గింది. 10 ఏళ్ల క్రితం హైదరాబాదులో ఇంత వేడి ఉండేది కాదు. వాహనాలు పెరిగాయి. కాలనీలు, జనం, నాగరికత, పొల్యూషన్, పచ్చదనం క్రమంగా ఆవిరి అయిపోతుంటే గ్లోబల్ వార్మింగ్ పెరగక ఏమవుతుంది? స్వీటు కూడా వస్తే బాగుండేది. తన ఫ్రెండ్స్తో వెళుతుంది, సునీత అంది. మేమిద్దరం సినిమాకి వెళ్ళటం అనేది 6 నెలలకో సంవత్సరానికో జరుగుతుంది. అది కూడా అప్పటికప్పుడు బయలుదేరమంటారు. దానికి ఏ సినిమా ఇష్టమో చెప్పదు. మేం వెళుతున్న సినిమా మాత్రం ఇష్టం లేదంటుంది. వెళుతున్న కారులోంచి బయటకు చూస్తుండిపోయాను. నగరం సాయంత్రానికి సిద్ధమవుతున్నట్లుంది. ట్రాఫిక్ క్రమంగా పెరుగుతుంది. జనం హడావిడిగా వెళుతున్నారు. ఇంతమంది జనం ఇంత హడావిడిగా ఎక్కడికి వెళుతుంటారన్నది నాకు ఎప్పటికీ పెద్ద సందేహమే. నిజంగానే జనం ఇంత కష్టపడుతుంటే ఈ ప్రపంచంలో పేదరికం, దారిద్ర్యం పోయి మరింత హాయిగా, ఆహ్లాదకరంగా ఉండాలి కదా. సునీత ఉత్సాహంగా ఏదో మాట్లాడుతుంది. బహుశా భర్తతో సినిమాకు వెళుతున్న ఆనందం కాబోలు. నేను ఆలోచనలో ఉండగానే కారు పెద్ద కాలనీలో ఓ ఇంటి ముందు ఆగింది. నేను ఆశ్చర్యంగా చూస్తుండటం చూసి, ఓ 10 నిమిషాల పనుంది, చూసుకుని వెళ్ళిపోదాం అన్నాడు నందు. రండి అంటూ ఆహ్వానించాడు 80 ఏళ్లు దాటుతున్న ఆయన. విశాలమైన విల్లా అది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. కాలనీ నిండా అటువంటివే ఒకే డిజైన్లో విల్లాలు. కొన్నింటి ముందు స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. విల్లాల మధ్య కాంపౌండ్ వాల్స్ లేవు. ఓ విధంగా చెప్పాలంటే అమెరికన్ స్టైల్లో డిజైన్ చేయబడ్డ కాలనీ అన్నమాట. మా అన్నయ్య గారు. నందు నన్ను పరిచయం చేశాడు. ఓ మీరేనా? మీ గురించి చాలా వింటూ ఉన్నాం. చాలా గొప్ప సైంటిస్ట్ అట కదా మీరు. నేను బ్యాంక్ ఏజీఎంగా చేసి రిటైర్ అయ్యాను. సోఫాలో కూర్చున్నాక ఆయన చెప్పాడు. ఈలోగా లోపల నుంచి 70 ఏళ్లు దాటిన ఓ స్త్రీ ప్రవేశించింది. ఆమె చేతిలో ట్రే, అందులో స్నాక్స్ ఉన్నాయి. నడవటానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకు పెద్దమ్మా అంటుంది సునీత. పర్లేదులే, తినండి. విజయవాడ నుంచి మా తమ్ముడి కొడుకు చుట్టం తెచ్చాడు. అటువైపు కారపూస, జంతికలు, కజ్జికాయలు రుచే వేరు అంది ప్లేటు మా ముందు పెడుతూ. నాకు 2 కొడుకులు, ఒక అమ్మాయి. ఒకడు లండన్లో ఉంటాడు, ఇంకోడు వాషింగ్టన్. కూతురు మాత్రం ఆస్ట్రేలియాలో ఉంటుంది. చెప్పి తెలియకుండానే ఆయన కంఠంలో అదోలాంటి గర్వం తొంగి చూసింది. నేను మౌనంగా ఆయన చెప్పేది వింటుండిపోయాను. తను చేసిన ఉద్యోగం గురించి, పిల్లల్ని ఎంత క్రమశిక్షణలో పెంచింది, తన కింద పనిచేసిన వాళ్ళు తనను చూడగానే ఎలా వణుకుపోయేవారన్నది ఆయన తన్మయత్వంలో చెప్పుకుంటూ పోతున్నాడు. ఫ్లాష్ బ్యాక్లు చెప్పటం అనేది వృద్ధాప్యానికి పరాకాష్ట అనుకుంటాను. గతంలో నేను చాలా బాగా బతికాను, ఆస్వాదించాను, అనుభవించాను. ఇప్పుడు మీరు బతికే జీవిత విధానం అంతా చెత్త, మీ బతుకులకు అర్థమే లేదు. ఇదేగా చాలామంది వృద్ధులు తరచుగా చెబుతూ ఉండేది. అందుకే దీన్నంతా చాదస్తంగా యువతరం విసుక్కుని లైట్గా తీసుకునేది.
నేను ఓపికగా వింటూ ఉండిపోయాను. ఆయన చెప్పుకుంటూ పోయాడు. ఈ విల్లా 2.5 కోట్లయింది. ఇలాంటివి 3 విల్లాలున్నాయి మా పెద్దాడికి. శంషాబాద్ దగ్గర అప్పట్లో చౌకగా 2 ఎకరాల స్థలం కొన్నాడు. ఇప్పుడు ఆ రేటుకి 100 గజాల స్థలం కూడా రాదు. ఎంతైనా వాడి ముందు చూపు తెలివితేటలు గ్రేట్. వాడు ఎవడనుకున్నారు? ఓ సక్సెస్ఫుల్ బ్యాంకర్ కొడుకు కదూ. చిన్నాడికి ఎన్ని ఆస్తులున్నాయో వాడికే తెలీదు. అందరూ హాయిగా ఉన్నారు. వయసు పెరిగే కొద్దీ జ్ఞానం కాకుండా డాంబికం, చాదస్తం దట్టంగా అలుముకుంటే ఎలా ఉంటుందో నాకు ప్రత్యక్షంగా కనబడుతుంది. నేనొచ్చింది అమెరికా నుంచే. అమెరికాలో జీవితం ఏ విధంగా ఉంటుందో నాకు తెలియంది కాదు. ఈయనేమో పల్లెటూరు నుంచి వచ్చిన ఓ పల్లెటూరు బయతుని కూర్చోబెట్టి అమెరికా జీవితం తాలూకు గొప్పతనం చెబుతున్నట్లుగా ఉంది. నేను విసిగ్గా నందు వైపు చూశాను. నన్ను రక్షిస్తున్నట్లుగా లోపల నుంచి ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అవ్వటంతో ఆయన లేచి లోపలికి వెళ్ళాడు. నేను పైకి లేచాను. అది అర్థం చేసుకున్నట్లుగా నందు, సునీత కూడా పైకి లేచారు. ఆయన భార్య చెబుతుంది, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన గారి మాటలు పట్టించుకోకండి. 6 నెలల క్రితం దాకా బాగానే హుందాగానే ఉండేవారు. అప్పటినుంచే ఇలా తయారయ్యారు. 6 నెలల క్రితం ఏమైంది పెద్దమ్మా? సునీత అడిగింది. పక్క విల్లాలో ఉండే రావుగారు చనిపోయారు. వాళ్ళ కొడుకు న్యూయార్కులో ఉంటాడు. చివరి చూపులకు కూడా రాలేదు. బంధువులే కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. ఊపిరి తీసుకోలేనంత బిజీ అంట. అక్కడి నుంచే విల్లా వేరే వాళ్లకు అమ్మేశాడు. పాపం ఆవిడ కూతురు దగ్గరకు వెళ్ళిపోయింది. చెబుతున్న ఆమె కంఠం వణికింది. కొడుకులు, కూతుళ్ళు విదేశాల్లో ఉన్నారని గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రుల గుండెల్లో ఆ గర్వంతో పాటు ఇంకో భయం, వేదన కూడా ఉంటుంది తల్లి. తాము చచ్చిపోతే తమ బిడ్డలొచ్చి చూస్తారా లేదా అనే సందేహం గుండెల్లో గుచ్చుతూనే ఉంటుంది. నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, నా పెంపకం అలాంటిది కాదు అని ఎంత సర్ది చెప్పు రావుగారు కూడా ఇలాగే అనుకుని ఉంటారు కదా అనిపిస్తుంది. ఏం చేస్తాం తల్లి? డాలర్ల వేటల్లో వృద్ధ పక్షుల్ని వదిలేసి పిల్ల పక్షులు ఎగిరిపోయాక ఈ విల్లాలు, ఏసీ, బ్యాంక్ బ్యాలెన్స్లు చూసుకుంటూ బ్రతకాల్సిందేగా. నాకు చాలా జాలేసింది. అంతవరకు ఉన్న చిరాకు, అసహనం పోయింది. ఆవిడ చెప్పేది నిజమేగా. ఒంటరిగా ఎదురు చూసే తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎప్పటికీ తమని చూడటానికి రారని అర్థమైన తర్వాత ఆవేదన, దుఃఖాన్ని అతిశయంతో కప్పిపుచ్చుకుని డాంబికంతో బతుకుతుంటారు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ గుండెల్లో ఉండే దుఃఖం, వేదన, ఒంటరితనం, నిస్సహాయత అర్థమవుతుంది. అంతటి సహనం, ఓర్పు అవసరం ఎవరికుంది ఈ రోజుల్లో? శ్రీరామరాజ్యం, బాపు రమణల చిరకాల స్వప్నం, వెండితెర మీద ద్రవీభవించిన దృశ్యకావ్యం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. హృదయంతోనే చూడాలి అనిపించేటంతటి అద్భుత ఆవిష్కరణ. థియేటర్లో మాత్రం 20 మంది కంటే ఎక్కువ లేరు. వాళ్ళందరూ కూడా వృద్ధులే. ఇక్కడ జనంలో మనమే యూత్. నందు జోక్ చేశాడు నవ్వుతూ. నేను నవ్వాను. సునీత తన్మయత్వంలో రామాయణ కావ్యాన్ని చూస్తూ ఉండిపోయింది. ఐమాక్స్లోని పక్క థియేటర్ కిటకిటలాడుతుంది. వారం రోజుల ముందే టికెట్లు బుక్ అయిపోయాయని బయట బోర్డులు పెట్టేసిన జనం టికెట్ల కోసం ఇంకా తిరుగుతూనే ఉన్నారు. హై స్కూల్లో ప్రేమ, సమాజం తాలూకు నిజస్వరూపం, జనం అభిరుచి గురించి తెలుసుకోవాలంటే సినిమా హాలే సరైన ప్రదేశం అనుకుంటాను. రామాయణం నిండా కనిపించేది ప్రేమే కదా. ఆ ప్రేమ జనానికి అక్కర్లేదు. ఆ ప్రేమను అర్థం చేసుకునే సహనం కానీ జ్ఞానం కానీ లేదు. హై స్కూల్లో ప్రేమ కోసం మాత్రం ఎగబడతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యూత్, కాలేజీ స్టూడెంట్స్తో పాటు ఫ్యామిలీలతో కలిసి రావటం. చాలా కాలం తర్వాత రీసెర్చ్ కాకుండా సంపూర్ణ ఏకాగ్రతతో చూసిన సినిమా. ఎంతటి భక్తి ప్రపత్తులతో నిర్మించినది అర్థం అవుతూనే ఉంది. రామాయణాన్ని ఎంతమంది గానం చేశారు, రచించారు, సినిమాలుగా తీశారు. కానీ ఎవరి దృక్కోణం వారిది. బాపు, రమణ, ఇళయరాజులు రామాయణానికి ప్రాణం పోయలేదు. తమ ప్రాణాలన్నే పెట్టి రామాయణం తీశారు. రమణ గారైతే ముందే స్వర్గస్థులయ్యారట. కానీ విషాదం ఏమిటంటే జనం రియాక్షన్. హై స్కూల్లో ప్రేమ కలెక్షన్తో పోలిస్తే సహజంగానే రామరాజ్యం వెనుకబడిపోతుంది. డబ్బులు రావటం లేదు కాబట్టి థియేటర్లో సినిమా ఎత్తేస్తారు. ఏ జనం కోసం కొందరు మహనీయులు ప్రాణాలు పెట్టి సినిమా తీశారో ఆ జనమే సినిమా చూడరు. మంచితనం, నీతి, నిజాయితీలు మాకు అవసరం లేదు అని జనం స్పష్టంగా చెబుతున్నట్లే కదా. హై స్కూల్లో ప్రేమ లాంటి థ్రిల్ కావాలి కానీ రామరాజ్యం జ్ఞానం మాకెందుకు? సమాజం ఎటుగా వెళుతుందో నాకు అర్థం కాలేదు. అందరూ నీతి, నిజాయితీల గురించి మాట్లాడేవాళ్లే కానీ ఆచరించే వాళ్ళెందరూ? ఇప్పుడొస్తున్న సినిమాలు ఘోరాతి ఘోరంగా, నీచంగా, అసహ్యంగా ఉంటున్నాయని విమర్శించేవాళ్లే కానీ ఓ అద్భుతమైన దృశ్యకావ్యం తీస్తే ఆదరించరెందుకు?
మారిపోతున్న జనం అభిరుచులు కాలప్రవాహానికి ఇది నిదర్శనమా? విషాదం ఏమిటంటే మునుముందు ఇటువంటి సినిమాలు రావు, తీసేవాళ్ళు తీయరు, తీయగలిగే వాళ్ళు ఉండరు. హై స్కూల్లో ప్రేమే నిజమైన ప్రేమగా జనం భ్రమపడతారు. సత్యం గురించి చెప్పగలిగిన జ్ఞానులు ఒక్కొక్కరే సెలవు తీసుకుని వెళ్ళిపోతారు. మరి కొంతకాలం పోతే రాముడు కానీ రామాయణం కానీ కేవలం ఎన్నికల సమయంలో వినబడే స్లోగన్స్ అయిపోతాయేమో. జీవితంలో ముందుకు సాగే కొద్దీ జ్ఞానం పెరుగుతుందో లేదో తెలియదు, కానీ సమాజం జనం తాలూకు అజ్ఞానం మూర్ఖత్వం మాత్రం గుండెల్లో గుణపమై గుచ్చుకుంటుంది. ఆలోచించటం విశ్లేషించటం మానేస్తే ఏ బాధ ఉండదు, కానీ అది సాధ్యపడని నాలాంటి వాడికి నిరంతరం దుఃఖమే నేస్తమవుతుందనుకుంటా.